ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్కటయ్యారు. మంత్రి ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. వర్గ విభేదాలను వీడి ఐక్యతా రాగం ఆలపించారు. గతంలో పార్టీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకుని చర్యలు తీసుకోవాలని పట్టుబట్టిన నేతలే ఇప్పుడు తామంతా ఒక్కటే అంటున్నారు. ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమేనా, లేక ఆ తర్వాత కొనసాగుతుందా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, ముఠా తగాదాలకు ముత్తాతల పార్టీ. గ్రూపులు, కొట్లాటలు కామన్. ఇదే సమయంలో ఐక్యతా రాగం ఆలపించడం సాధారణ అంశం. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పార్టీ మీటింగుల్లో కుర్చీలే విసురుకుంటారు, విందు భేటీల్లో ఏకమవుతారు. ఇవి కాంగ్రెస్లో కనిపించే దృశ్యాలు. ప్రతిపక్షంలో ఉంటే ఫైట్ చేస్తాం, పవర్లో ఉంటే కొట్టుకుంటాం. అసంతృప్తి, అసహనం పార్టీ జీన్స్లోనే ఉన్నాయి. సమస్యలుంటే పంచాయతీలు పెట్టి పరిష్కరించుకొని సర్దుకుపోతాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఏకమవుతాం. కలిసి కొట్లాడి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తాం అన్న ధోరణి కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇదే జరుగుతోంది. నేతల్లో ఇంతకాలం ఉన్న అభిప్రాయ భేదాలు, వర్గపోరు సమసిపోయింది. ఓరుగల్లు హస్తం పార్టీ నేతలంతా ఐక్యతారాగం ఆలపించారు. ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు కలిసిపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఇచ్చిన విందులో అందరూ కలిసి అరమరికలు లేకుండా అన్ని విషయాలను చర్చించుకున్నారు. పరస్పర కత్తులు దూసుకున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి సహా మిగిలిన ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. గతంలో కొండా దంపతులపై మండిపడిన నాయకులు పార్టీలో ఇవన్నీ సాధారణమన్న వాదాన్ని వినిపించారు. అప్పట్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకుని రచ్చరచ్చ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ క్రమశిక్షణ సంఘం ఓరుగల్లు నేతలతో వేర్వేరు సమావేశాలు నిర్వహించి పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అలాంటి నేతలంతా ఇప్పుడు ఒక్కటవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖను విభేదించిన ఎమ్మెల్యేలు గతంలో ఇదే నాయని ఇంట్లో సమావేశమై కారాలు మిరియాలు నూరుకున్నారు. ఇటీవల అదే ఇంటికి మంత్రి కొండా సురేఖ రావడం రాజకీయంగా చర్చ జరుగుతోంది. కొండా వర్గమే ఒక మెట్టు దిగడంతో నేతలంతా కలిసిపోయారన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈ భేటీకి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈ ప్రజాప్రతినిధి గతంలో కొండా మురళి ఇంటికి వెళ్లారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. దీనిపై ఇన్సైడ్ కథనం ప్రసారమైంది. అప్పటి నుంచే కొండా దంపతులు, ఎమ్మెల్యేలకు సయోధ్య కుదిరిందని సమాచారం. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నట్టు సమాచారం. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. మేయర్ పదవి ఎవరికి అన్న విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చర్చించుకున్నారు. భారీ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఐక్యంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద సమస్య కాబోదని చర్చించుకున్నారు. వరంగల్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎంను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయాలని చర్చించారు. అప్పుడే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఓరుగల్లు కాంగ్రెస్ నేతల ఐక్యతా రాగం వెనుక నాయని రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అందరినీ ఒక్కటి చేసేందుకు ముందు నుంచే ప్రయత్నించి చివరకు తన ఇంట్లో విందు ఇచ్చి ఐక్యతే మహాబలమని చెప్పారు. నేతలంతా కలిసిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఐక్యత కార్పొరేషన్ ఎన్నికల వరకేనా, లేక తర్వాత కొనసాగుతుందా అనేది చూడాలి.